కరువు ప్రాంత రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో పర్యటించిన వారు మాట్లాడుతూ వర్షాభావం లేకపోవడంతో ఎండిపోయిన మామిడి చెట్ల రైతులను ఆదుకొని ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి రైతులకు పరిహారం అందేలా చూస్తామని, నేడు కూటమి ప్రభుత్వంలో రైతుల దగ్గర ఇన్సూరెన్స్ డబ్బులు కట్టించుకొని కూడా వారికి పరిహారం చెల్లించలేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో పాడి రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అమూల్ సంస్థను తీసుకొస్తే నేడు చంద్రబాబు తన స్వలాభాల కోసం, హెరిటేజీ కోసం పరిశ్రమలు సైతం నిర్వీర్యం చేస్తాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతుల గురించి ఆలోచన చేసి ఉచిత కరెంట్, జలయజ్ఞం, రైతు రుణమాఫీ, రైతు భరోసాతో వ్యవసాయానికి జీవం పోసిన నాయకుడు రాజశేఖర రెడ్డి అన్నారు. ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం ప్రాంతాన్ని ఒకసారి చూస్తే కన్నీటి పర్వతం అవుతుంటారు అందరూ. మామిడి చెట్లు అన్నీ ఎండిపోయే పరిస్థితులకు వచ్చినాయి. వర్షాలు లేవు. పోయిన సంవత్సరము తక్కువ వర్షం పడింది. ఈ సంవత్సరం చూస్తే పూర్తి స్థాయిలో వర్షం లేకుండా పోయింది. సీజన్ అంతా వెళ్ళిపోయింది. ఏ పంటలు వేసే పరిస్థితి లేవు. పంటల బీమా ఇంతవరకు వర్తించే అవకాశమే లేకుండా పోయింది. రైతులపైన విపరీతమైన భారం పడింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన పరిపాలనలో ఎప్పుడు చూసినా వర్షాలు తక్కువగా వస్తాయని అందరూ అంటూ ఉంటారు. మరి ఆయనకు ఆ విషయం కూడా తెలిసినప్పుడు ముందస్తు చర్యలు, ఒకవేళ వర్షం కురిపించకపోయినా రైతులకు కావాల్సిన మేలు ఏదైనా ఉంటే ఒక ఆలోచన, ప్రణాళికను పెట్టి దాన్ని ప్రజలకు అందిస్తే బాగుండేది. ఇప్పటి వరకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయం కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఈ ప్రాంతంలో వర్షాలు పడకుండా పోతే భవిష్యత్తులో ఇది ఎడారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తీసుకుని రైతులను ఆడుకునేదానికి మంచి మనసు కలగాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఆయన పుట్టినరోజు కూడా రైతు దినోత్సవం అనుకుంటాం. ఆయన రైతుల గురించి గొప్పగా ఆలోచన చేశాడు కాబట్టి ఆయన స్మరించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వడం వలన హార్టికల్చర్ పెరిగింది. ఆ ఫ్రీ కరెంట్ వల్లే రైతులకు మళ్ళా నూతన ఇంట్రెస్ట్ వచ్చింది వ్యవసాయం పైన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక క్రమం తప్పకుండా పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇవ్వడం అయితేనేమి, ఏది కూడా క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది. ఇవి కాకుండా ఎంఎస్పీ మద్దతు ధరలు ఇచ్చేది కానీ క్రమం తప్పకుండా ప్రతి సీజన్కు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ 2-3 సార్లు ఆయన ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చింది. రైతులు ₹1 ప్రీమియం చెల్లించకపోయినా ఇన్సూరెన్స్ ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కరువే ఉంటుంది కానీ సహాయం ఏమీ ఉండదు. ఒక పక్కన రైతు భరోసాకు సంబంధించి ఒక సంవత్సరం పూర్తిగా రైతులకి ఇవ్వాల్సిన 20,000 ఇవ్వలేదు. ఆ రకంగా మోసం చేశాడు. మరొక పక్కన మన పేపర్లో చూశాను నేను, ఎక్కడో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, ప్రతి పంటకు బీమా చేసి తీరాల్సిందే అని అధికారులను ఆదేశించాను అని చెప్పి. అంటే ప్రభుత్వం ఏమైనా కడుతుందేమో కింద చదివితే రైతులు కట్టాలంట. మళ్ళీ అది 1,200 కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున ప్రతి పంటకు ఇన్సూరెన్స్ కట్టాడు, ప్రీమియం కట్టాడు. ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఆ మోసంతో పాటు ముందే పేదరికంతో అల్లాడుతున్నాడు ఈ ప్రాంతంలో. ప్రతి రైతు దగ్గర ముక్కు పిండి ఎకరాకు 3,000 కట్టాల్సిందే మీరు అని చెప్పి దాదాపు హెక్టార్కు 3,200 రూపాయలు కట్టించుకున్నారు ఇన్సూరెన్స్. ₹1 ఒక రైతుకు చెల్లించారా? ఈ 2 సంవత్సరాలలో మామిడి రైతుకు ప్రతి ఒక్కరికి నష్టం జరిగింది. ₹1 అయినా చెల్లించారా? ఈరోజు ఎండిపోయిన మామిడి తోటల కన్నా ₹1 చెల్లించలేదు. డబ్బులు అయితే కట్టించుకున్నారు, ప్రీమియం కట్టించుకుంటారు. రైతుల దగ్గర ఆ డబ్బు కూడా లాక్కొని వాళ్ళని ఇంకా కష్టాలు పాలు చేస్తారు. అదే గత ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా రైతులు అన్ని రకాల ఇది చేస్తున్నాడు. ప్రతి ఎకరాకు ఒక రైతుకు 10,000 రూపాయలు ఈ ఖరీఫ్ పంటలో పంట పెట్టిన రైతులకు అందరికీ కూడా ప్రతి ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ, అలాగే మామిడి రైతులకు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు సంకల్పించామో అవన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితులు నెలకొంటే రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా తయారవుతుంది.